ధన్యవాదాలు ధనుంజయ్. పుష్కరాలకు వచ్చే భక్తులు అస్వస్థతకు లోనైతే తక్షణ వైద్యం అందించేందుకు అన్ని ఘాట్ల వద్ద ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద శిబిరాల్ని అందుబాటులో ఉంచింది. ఏర్పాట్లపై యాత్రికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటున్న మంత్రులు కామినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. గోదావరి పుష్కరాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. మనతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, పుష్కరాలకు సంబంధించి వచ్చే భక్తులకి వైద్యపరంగా ఇక్కడ ఎలాంటి సేవలు? 431 టీంలు, ఒక్కొక్క టీంలో ఒక డాక్టర్, 6 పారామెడికల్ స్టాఫ్ తో పెట్టాం. ఈ A+ ఘాట్స్ మాత్రం ఇక్కడ పుష్కర్ ఘాట్ లో 5 స్టాల్స్ తీసుకుని 5 పెట్టాం. అలాగే కోటిపల్లిలో ఒక 4 అన్ని ఘాట్స్లోనూ అక్కడ స్పెషలిస్టులు కూడా సర్జను, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ వాళ్ళతో అన్నింటి పెట్టాం. కొవ్వూరులో ఇక్కడ కొన్ని వేల మందిని అడిగాం, ఒక్కళ్ళు కూడా బాగోలేదన్నారు. అందరూ చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్నారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ చూసినా జనసముద్రం, అయినా కూడా ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి ప్రభుత్వం అడుగడుగునా వాళ్ళకి ఎదురెళ్తుంది. చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేయాలి. నిజంగా మొన్న జరిగిన దురదృష్టకర సంఘటన తర్వాత అందరూ అమ్మో మనకెందుకులే అక్కడికైనా అట్లా లేకుండా మీరే చూస్తున్నారు, ఉన్న కొద్దీ జనం పెరుగుతున్నారు. అంటే ప్రభుత్వం మీద నమ్మకం, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం. ఏ ముఖ్యమంత్రి వెళ్ళి కంట్రోల్ రూమ్ లో కూర్చుని పని ఎక్కడెక్కడ మొత్తం అన్ని ఘాట్లు ఎట్లా ఉన్నాయో చూస్తారండి? ఆయన ఘాట్లమ్మట తిరిగితే పగలు సెక్యూరిటీ ప్రాబ్లం అని రాత్రి 12 కాడి నుంచి 3 దాకా ఘాట్లన్నీ తిరిగి మార్పులు గెర్పులు ప్రతిరోజు. నిన్న ఇవాళ కూడా రాత్రి 12 దాకా మాకు రివ్యూ, 12 కాడి నుంచి 3 దాకా మేము ఘాట్లన్నీ తిరుగుతున్నాం. అప్పుడు ఎవరో ఉండరు కాబట్టి అప్పుడు అరేంజ్మెంట్స్ చూసుకుంటే మా పగలంతా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి జీవం పోసింది గోదావరి నది, జీవం పోసింది, పోయవలసింది కూడా గోదావరి నది. ఆ తల్లికి మనం ఈ రకంగా ఇది అర్పించుకుంటున్నాం. మన కృతజ్ఞత తెలియజేయటం. ఇదే స్పిరిట్ రాబోయే ఇంకా ఇవాళతో కలిపి 10 రోజులు ఉన్నాయి. రాబోయే 9 రోజులు కూడా 10 రోజులు ఇదే స్పిరిట్ తో పనిచేసి తప్పకుండా భక్తులందరికీ 100% సాటిస్ఫాక్షన్ వచ్చే చేయాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా ఎండ వేడి ఎక్కువగా ఉన్నది, నీరసం అయిపోతుంది. దీనికి ఉన్న చర్యలు మెయిన్ గా ప్రాబ్లం అవుతుందంటే వీళ్ళందరూ రాత్రుల్లో నిద్ర లేకుండా ఎక్కడెక్కడో ఉండి పొద్దున్నే ఏమీ తినకుండా వచ్చి హైపోగ్లైసిమిక్ అయిపోతున్నారు. అందుకని టీములు 3 షిఫ్ట్లు 24 గంటలు ఇక్కడ డాక్టర్లు స్టాఫ్ ఉండేట్టు అరేంజ్ చేసాం. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వెళ్ళి లేకపోతే దయచేసి మాకు తెలియజేయండి, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏ దీంట్లో అయినా సరే మెడికల్ క్యాంపులో ఉండాలి, అందరూ ఉండేట్టు చర్య తీసుకుంటాం. నాకు సంతృప్తిగా ఉంది. నాకు హెల్త్ డిపార్ట్మెంట్ ఈ అకేషన్ రైజ్ చేయగలిగామనే పూర్తి సంతృప్తి నాకుంది. నిన్న ఈవినింగ్కి, రాత్రికి కాదు, 59,000 మంది పేషెంట్ని నేను చూస్తూ అయింది. నదిలో కూడా ఈ మొబైల్ అంబులెన్స్ కూడా, బోట్ అంబులెన్స్ కూడా పెట్టారు కదా సార్, అంటే వాటిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? బోట్ అంబులెన్స్ లో అన్ని ఉన్నాయి. అవి ఎమర్జెన్సీ కోసం కొవ్వూరులో ఎక్కువ పెట్టాం, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి కాబట్టి అక్కడ 4, ఇక్కడ 2 బోట్ అంబులెన్స్ పెట్టాం. ఘాటుకు దగ్గరగా అంబులెన్స్లు వచ్చే సౌకర్యం అలాంటివి ఏర్పాట్లు చేశాం. ఘాటుకి వీలైనంత దగ్గరగా అంబులెన్స్ రావాలనేది చెప్పాం. మొన్న ఇన్సిడెంట్ జరిగింది కూడా మొత్తం మా అంబులెన్స్ 48 అంబులెన్స్లు తీసుకొచ్చినాయి. దాదాపు హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళు చనిపోయి కానీ వైద్యులు కానీ 79 మంది 80 మందిని తీసుకొచ్చారు. అందుకని 48 ట్రిప్లు వేయాల్సి వచ్చింది అంబులెన్స్. ఆ రోజు జనసముద్రం అంబులెన్స్కి వస్తాం కూడా కష్టమైంది. ఇంకా అట్లాంటివి లేకోకుండా అంబులెన్స్ని చాలా దగ్గరగా పెట్టమని చెప్పాం. ఇప్పుడు మనతో పాటు ఈ పుష్కర ఏర్పాట్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పనులన్నింటినీ ఉదయం నుంచి పరిశీలిస్తున్నటువంటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఇప్పుడు 2 జిల్లాలో మీరు తిరిగారు కదా, ఎలా ఉంది రెస్పాన్స్? ఒరిస్సా నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరినీ కలిసాము. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయంటున్నారు. క్యూ సిస్టంలో కానీ, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలో కానీ, బట్టలు మార్చుకునేటువంటి రూమ్స్ని ఏర్పాటు చేయడంలో కానీ అన్ని రకాలుగా కూడా మాకు సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే 3 రోజుల్లో ఆదివారం అయితే వచ్చేటువంటి క్రౌడ్ ఏంటి, ఏ రోజు క్రౌడ్ పెరుగుతుందనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ముందస్తుగానే మనం ఒక ప్రణాళిక ప్రకారం చేయాలనేటువంటిది అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తం ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులు కూడా ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేకుండా పూర్తి నిర్భయంగా గోదావరి నదీ తీరానికి వచ్చి గోదావరి తల్లికి తమ హారతులు నీరాజనాలు పలకొచ్చని చెప్పి మంత్రులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.